దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి నడిపించి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యం చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్యం విని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించి నీకు మహిమ తెచ్చే వారంగా ఘనత తెచ్చే వారంగా ఉండేదనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా మరి ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి? దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనేమో సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ ఆత్మీయ జీవితమును సరిదిద్దుకుంటూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈరోజు అంశము క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఈరోజు అంశము సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాము. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి అనే అంశము నేర్చుకుందాం పిల్లరా. మరి ఈ అంశంను మనము నేర్చుకునే ముందు మరి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లరా. మూలవాక్యాన్ని మనం చదువుకున్నట్లయితే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. చూడండి మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులై ఉండుడి. మరి పిల్లారా, మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి మనం ఆలోచన చేసినట్లయితే, క్రీస్తునందు విశ్వాసం ఉంచి క్రైస్తవులమైన మనము లోకములో నుండి వేరుపరచబడిన వారము. మరి మనం ఆలోచన చేసినట్లయితే లోకము అనుగ్రహించే సమాధానము శరీరాలకు మాత్రమే. లోకము అనుగ్రహించే సమాధానము శరీరాలకు మాత్రమే కానీ ఆత్మలకు కాదు. చూడండి మరి మనం శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే శరీరానికి ఎంత పెట్టినా నాకింకా ఏదో తక్కువ ఉంది అని అంటుంది శరీరము పిల్లరా. శరీరానికి మనం పుట్టిన నుంచి చనిపోయేంత వరకు ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాము, ఎన్ని కింటల బియ్యం తిన్నాము, ఎంత వాతావరణము ఇవన్నిటిని వాడుకున్నాము, అయినా అని ఏదో కొరత ఉన్నది అని అంటుంది శరీరం పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, మరి శరీరాన్ని సమాధానపరచడానికి ఎంత పెట్టినా చివరికి అది మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి చేరాల్సిందే. చూడాలి మరి అయితే దేవుడు క్రీస్తు ద్వారా అనుగ్రహించే సమాధానము మీ హృదయములకు అంటే మనమై ఉన్న ఆత్మలకు నిత్య జీవానికి నడిపించేది. చూడండి, క్రీస్తు అనుగ్రహించే దేవుడు క్రీస్తు ద్వారా సమాధానము హృదయములకు మనమై ఉన్న ఆత్మను నిత్య జీవానికి నడిపించేది. అందుకొరకే లేఖనంలో క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడు అని చెప్పబడింది పిల్లరా. మరి మనకు ఒక ప్రశ్న రావాలి. ప్రశ్నించుకున్నట్లయితే మనము మరి క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచుండకపోతే ఏమి జరుగుతుంది?
మరి క్రీస్తు హృదయము, మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలు చుట్టకపోతే ఏం జరుగుతుంది? మనం ప్రశ్నించుకున్నట్లయితే చూడు, దేవుడు అనుగ్రహించే సమాధానము ప్రారంభ మానవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ప్రారంభ మానవుని హృదయములలో ఏలుకోకపోవడం వల్ల ఏం జరిగింది అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ప్రారంభ మానవుడు దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని చిత్తానికి లోబడ్డాడు. దేవుని మాటకు లోబడి ప్రేమ కలిగి ఉన్నాడు, సంతోషం కలిగి ఉన్నాడు, సమాధానం కలిగి జీవించేవాడు. చూడండి పిల్లరా, ఎక్కడో ఒకడ తేడా జరిగిపోయింది. చూడండి పిల్లరా, దేవుడు ఆదామవ్వలకు దేవుని మాట ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా, దేవుని ఇంటివారుగా, దేవునితో సలపూట సహవాసం కలిగి ఉన్నారు. మరి సాతాను ఎంటర్ అయిపోయి చేశాడు, ఎక్కడో తేడా జరిగిపోయి దేవునికి మనిషినికి మధ్య సాతాను ప్రవేశించాడు. అవ్వను ఆవహించి, ఇది నిజమా, ఈ తోట చెట్లలో పొలము మీరు తినవద్దని దేవుడు చెప్పాడు. అన్ని తినచ్చు, కానీ ఇది తోట మధ్యలో ఉన్న ఫలం తింటే చేస్తామని చెప్పాడు. మీరు చావరు అన్నాడు పిల్లలు. వాడు సాతాను తంత్రాలు చూడు. అవ్వ సరిగ్గానే విన్నది, సరిగ్గానే చెప్పింది, కానీ అవ్వ వాడి మాట విని అపరాధంలో పడి అవ్వ తిని ఆదాముకి ఇచ్చింది. వీరిరువురు సాతాను మాట విని, సాతాను తంత్రాలు విని ఏం చేశారు? మరి దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. సాతాను తంత్రం చేత మరి మోసపడిపోయిన తర్వాత తనకేదో కొరత ఉందని తలంచేలా సాతాను చేశాడు. తనకేదో లోటు ఉంది అని తలంచేలా చేశాడు. మోసపోయాడు. తాను కలిగి ఉన్న మహిమను తానే గ్రహించుకోలేకపోయాడు. చూడండి, తాను కలిగి ఉన్న మహిమను తానే గ్రహించుకోలేకపోయాడు. దేవునిపై తిరుగుబాటు చేశాడు. దేవుని అవమానించే స్థాయికి దిగజారిపోయాడు. ఫలితము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమే పాపం వల్ల వచ్చింది మరణం. దేనికి? ఆత్మమరణం. చూడండి, దేవుని నుండి ఎడబాటు కలిగింది. అందుకోసమే దేవునితో సావాసం కోల్పోయాడు. దేవునితో సమాధాన స్థితి కోల్పోయాడు. తద్వారా భయం, ఆందోళన, చింత, దిగులు, విచారము, అభద్రత ఇవన్నీ ఆయనలోనికి వచ్చేసాయి. చూడండి, అందుకోసమే అందుకే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి పిల్లరా. అందుకే ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమై ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి పిల్లరా. చూడండి పిల్లరా, మరి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయములలో ఏలుచుండనీయుడు. ఏలిస్తే దేవుని ఇంటి వారము, పరలోక వారసులమయ్యే గొప్ప ధన్యత. అందుకోసమే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నదని లేఖనాలు తెలియజేస్తున్నాయి పిల్లరా. అందుకోసమే మనం ఆలోచన చేద్దాం. ఈరోజు లేఖనాలను చూయిస్తూ లేఖనాల ప్రకారంగా మనము చదువుకుంటూ, మనం అర్థం చేసుకుంటూ ముందుకు సాగుదాం పిల్లరా. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా. మరి మనము చదువుకున్నాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి, మీరు కృతజ్ఞులై ఉండుడి. అందుకోసమే ఆత్మానుసారమైన మనసు జీవము సమాధానమై ఉన్నదని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. అందుకోసమే పిల్లారా, మరి ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించేదరో. ఆత్మ కోసమే, కనిపించని ఆత్మ కోసం కనిపించని శరీరము దేవుడు అమర్చాడయ్యా. మనమై ఉన్న ఈ ఆత్మలు అంటున్నామే, ఈ ఆత్మ కొరకే కనిపించే శరీరం అమర్చితే ఆత్మ కోసం శరీరం బ్రతకల్లా, శరీరం కోసమే ఆత్మ బతికే విధంగా మనుషులు తయారైపోయారు. అందుకోసమే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13-14 వచనంలో, మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందరు, కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు.
అందుకోసం ఎప్పుడారా మరి మరి ఎలా ఆత్మానుసారంగా జీవిస్తే ఏమవుతాము? అందుకే మనము దేవుని ఆత్మ చేత నడిపింపబడిన ఎలా ఏమవుతాము? దేవుని కుమారులమవుతాము. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనము, దేవుని ఆత్మ చేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చూడరా, దేవుని ఆత్మ చేత దేవుని మాట ప్రకారం దేవుని ఆజ్ఞ ప్రకారం జీవిస్తే దేవుని కుమారులమవుతాము. దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమై ఉన్నది. చూడండి, దేవుని రాజ్యం ఎలా ఉన్నదట? రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనంలో దేవుని రాజ్యము భోజనము పానము కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. చూడండి, దేవుని మాట ఏమై ఉన్నది? నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం భోజనపానము కాదు, నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అందుకొరకే మనందరి కోసం యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన మాంసయుక్త దేహమై మన కొరకు మరణించాడు. చూడండి, కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. యేసుక్రీస్తు మనందరి కోసము ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రం లోపడ్డాడు. ధర్మశాస్త్రం అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. శిలువలో ఆయన మనందరి కోసం శిలువ వేయబడ్డాడు. ఆయన మనందరి కోసము ఆయన రక్తం చివరి బొట్టు వరకు ఆయన శిలువలో కార్చాడు. ఆయన కార్చి మరణించి సమాధి చేసి 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపించాడు. అందుకొరకే ఆయన చూడండి, తన సన్నిధిని పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిరపరాధులుగా నిలబెట్టుటకు ఆయన మాంసయుక్త దేహమందు మరణం వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచెను. అందుకోసమే ఇలా చేయడము తండ్రికి అభిష్టము. తండ్రి ఇష్టమట. తండ్రి ఇష్టం ఏంటండి? భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటిని అన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకునే వలనని తండ్రి అభిష్టము, దేవుని ఇష్టము. ఆయన ఈ లోకానికి రావడము, ఆయన సిలువ వేయబడము, మనందరి పాపాల కోసం ఆయన సిలువ వేయడము, మనం చేసిన దోషముల కోసం ఆయన సిలువ వేయబడము, మనందరి కోసము, మనందరి నీతిమంతులుగా చేయడానికి, మనందరినీ పరలోకంలో కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి, సిలువ వేయబడాలి. దేవుని చిత్తం అది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఆయన సిలువ రక్తం చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటినన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధాన పరుచుకున్న వల్లని తండ్రి అభిష్టము, దేవుని ఇష్టమయ్యా. యేసుక్రీస్తు ఈ లోకానికి రావాలి. ఎందుకు? ఏ ఒక్కరు నీతిమంతులు లేరు. దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ నరకానికి జోగాడుతున్న సమయంలో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. చూడు, ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రానికి లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేశాడు. అందుకోసమే చూడండి, మనందరినీ పరలోకంలో ఉన్న కన్నతండ్రి యొద్దకు తీసుకెళ్ళడానికి యేసుక్రీస్తు మనందరి కోసం శిలువ వేయబడ్డాడు. చూడండి, అందుకోసమే ఆయన ఈ లోకానికి రావడము, దేవునితో సమాధానపరచుకోవడం దేవుని అభిష్టము. దేవుడు ప్రేమించిన మనిషికి వెలుగు ప్రసరించుటకు, దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు వెలుగు ప్రసరించుటకు, చీకటిలోను మరణ ఛాయలో కూర్చుంటూ వారికి వెలిగించుటకు యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనంలో మన పాదములను సమాధాన మార్గంలోనికి నడిపించున్నట్లు చీకటిలో మరణ ఛాయలో కూర్చుంటున్న వారికి వెలిగించుటకై ఆయన మహావాత్సల్యమును బట్టి పైనుండి చూడి ఆయన మనకు మరణోదయం అనుగ్రహించెను. అరుణోదయము మనకు అనుగ్రహించాడు. చూడండి, దేవుడు ఆయనను ఈ లోకానికి పంపి చీకటిలో పాపంలో ఉన్న వారందరికీ వెలిగించుటకు ఆయనను ఈ లోకానికి పంపించాడు. మనందరి కోసం సిలువలో వేయబడ్డాడు. చూడండి, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచాడు. చూడండి, ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వీరికి సమాధాన సువార్త ప్రకటించాడు. సమాధాన సువార్త ఆయన వచ్చి ఏం చేసాడు? సమాధాన సువార్త. ఎఫెసీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును, సంఘంతో, ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్త ప్రకటించెను.
సువార్తలో ఉంది సమాధానం. దేవునితో సమాధానపరిచే గొప్ప భాగ్యము ఆ సమాధాన సువార్త ప్రకటించాడు. అందుకోసమే దేవుడు వారి అపరాధములను వారి మీద మోపాక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచుకున్నాలనుకున్నాడు దేవుడు. కొలసిల 2 కొరింథీయుల రాసిన పత్రిక 15వ అధ్యాయం 19వ వచనంలో, అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకంలో తనతో సమాధానపరచుకున్నాలని ఆ సమాధాన వాక్యం మాకు అప్పగించెను. పౌలు గారు అంటారు, ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాడు. ఆ సమాధాన వాక్యంతో మిమ్మల్ని అందరినీ దేవుని యొద్దకు రావాలని బతిమాలుకుంటున్నాము అంటున్నాడు. పిల్లారా, ఒకప్పుడు దేవునికి శత్రువులమై ఉన్న మనము దేవునితో సమాధానపరచుకోవాలని దేవుని ఇష్టము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణం ద్వారా, చూడండి, యేసుక్రీస్తు మనందరి కోసం మరణం ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడుదము. చూడండి, ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా మనము రక్షింపబడుదము. దేవుడు విశ్వాసం ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మును నింపునుగాక. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనంలో, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు. చూడండి, మీరు ఏం చేయాలా? మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారమైన నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందంతో సమాధానంతో మిమ్మును నింపునుగాక. ఆ నింపిన తర్వాత మీరేమవుతుంది? ఎప్పుడు సమాధాన స్థితి కలుగుతా అంటే ఎప్పుడు సమస్త జ్ఞానమందు, చూడండి, ఎప్పుడు సమస్త జ్ఞానమందును మించిన దేవుని సమాధానం కలుగుతుందంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా. అందుకోసమే క్రీస్తునందు మీరు ఆనందించండి, ఎల్లప్పుడూ ఆనందించండి అంటున్నాడు లేఖనాలు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు వలన మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండును. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు, దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేనిని గురించి చింతపడకూడదు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వక మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. మీ బాధలన్నీ పక్కింటి వాళ్ళకి తెలియజేయడం చెప్పలేదు. మీ విన్నపం, మీ బాధలు, ఇరుకులు, ఇబ్బందులు దేవునికి తెలియజేయండి ప్రార్థనాపూర్వకంగా. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము, అప్పుడు మీరు తెలియజేస్తే ఏమవుతుంది? అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండును. మీ హృదయాలకు మీ తలంపులకు కావలి ఉండును. అయితే ఆత్మఫలం ఏమనగా, అలా ఆత్మఫలము ఏముంటుంది? అలా తెలియజేయడం ద్వారా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం అనేది మన లోపల వస్తుంది. పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అలా తెలియజేయడం ద్వారా ప్రేమ కలిగి ఉంటాము, సంతోషం కలిగి ఉంటాము, ఇవన్నీ కలిగి ఉంటాం. పిల్లరా, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం, అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం కలిగి ఉంటాము. పిల్లరా, మరి మనం ఆలోచన చేయాలి. మరి క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలుచుండనేది. మనము ఏలుచునే విధంగా ఉన్నామా? ఇంకా ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? ఇంకా మనకు అది లేదు ఇది లేదని శరీర సంబంధమైన వాటి కోసం మేము ప్రయాసపడుతున్నామా? మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం చేత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ఉండండి. చూడండి, సమాధాన బంధం చేత ఐక్యం కలిగిన వారై ఉండాలంటున్నాడు. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనము, కాబట్టి మీరు సమాధానమను బంధం చేత ఆత్మ కలిగించు ఐక్యం చేత కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుకొనుడి. మీరేం చేయాలా? ప్రేమతో ఒకరికొకడు సహించుకొనుడి, ఐక్యత కలిగి ఉండండి అంటున్నాడు. పిల్లరా, మరి మనం ఆలోచన చేసినట్లయితే మరి సమాధానము మరి ఆ సమాధాన సువార్త ప్రకటించాలి. ఆ సమాధాన సువార్త ప్రకటించినప్పుడు ఆ సమాధాన సువార్త ప్రకటించే సిద్ధ మనసు జోడు అని తొడుక్కోండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వచనంలో,
పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడుడి. మనం ఏం చేయాలా? సమాధాన సువార్త అనే జోడు తొడుక్కొని మరి నిలవబడుడి. ఆ సిద్ధ మనసు కలిగి ఉండండి. జోడు అని నిలబడి ఉండండి అని చెప్తున్నది. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:9 మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, పౌలు గారు అంటాడు ఫిలిప్పీ సంఘంతో, మరియు మీరు నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టు ఏమి వింటిరో, ఏమి చూసితిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయ్య దేవుడు మీకు తోడై ఉంటాడు. మీరు చెయ్యాలి. ఏం విన్నారో? సువార్తలో ఏముంది? సువార్త ఏంటి? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తిని గురించి మీరు ప్రకటించాలయ్యా. ఆ ప్రకటించడం ద్వారా క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలుతుంటుంది. అందుకోసం సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచును కాక. 1 దశలోనికి రాసిన పత్రిక 5:23 సమాధానకర్తయ్యకు దేవుడు మిమ్మును సంపూర్ణులుగా పరిశుద్ధపరచును కాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు నిందారహితముగా సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. చూడండి ఎంత అద్భుతం. అందుకోసమే సమాధానకర్తయగు ప్రభు అని రాయబడ్డది. సమాధానకర్తయగు ప్రభు అని రాయబడ్డది. 2 దశలోనికి రాసిన పత్రిక 3:16 సమాధానకర్తయగు ప్రభు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించునుగాక, ప్రభు మీకు తోడయ్యుండునుగాక. లేఖనాలు ఏ విధంగా ఉన్నాయి పిల్లరా? అందుకోసమే మనందరి కోసము యేసుక్రీస్తు శిలువలో మరణించాడు. మనం చేసిన పాపాల కోసం యేసుక్రీస్తు శిలువ వేయబడ్డాడు అని యెషయా గ్రంథంలో ప్రవచనం రాయబడ్డది పిల్లరా. యెషయా గ్రంథంలో 53:5 మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను. మన అతిక్రమాలను బట్టి యేసుక్రీస్తు మనం గాయపడబడ్డాడు. మన దోషములను బట్టి నల్గగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. చూడండి, మనకు సమాధానం కర్చాలంటే ఆయన శిక్ష పడాను, అతని మీద శిక్ష పడాను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలిగెను. చూడండి, యేసుక్రీస్తు మనందరి కోసము సిలువ వేయబడ్డాడు. ఎన్నో అవమానాలు భరించాడు. ఎందుకయ్యా? నీ కోసం, నా కోసం, మనందరి కోసం, లోకంలో ఉన్న వారందరి కోసం. గొప్ప భాగ్యము క్రీస్తు ద్వారా అనుగ్రహించే సమాధానము మీ హృదయంలో ఏలుచుండనీయుడి. అందుకు దేవునితో సమాధానపరచవనని ఇలాగూ చేశాను. చూడు, దేవునితో సమాధానపరచాలని ఇలా చేశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:10 తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవాలని ఇలాగూ చేశాను గనుక ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. చూడండి, యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చేయండు సమాధాన సువార్త, సమాధానకారకుడు. ఒకనాడు దేవుడు కలిగిన జనుడు అన్యజనులైన వారిని వీరిరువురిని ఏకం చేశాడు. ధర్మశాస్త్రము ఇది వీరిరువురిని ఏమి చేసింది? వేరుపరిచిన ఆ ద్వేషమును సంహరించి శిలువలో ఆయన యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి వీరిరువురిని ఏకం చేశాడు. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూడండి, యేసుక్రీస్తు వచ్చి మనకు సమాధానం కలుగజేశాడు, దేవునితో సమాధానం కలుగజేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 5:11 అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. చూడండి, ఆయన ద్వారానే మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనం ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించాడు. అపొస్తలుల కార్యము 10:36 చూడట్లరా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్త ప్రకటించి ఇజ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరు ఎరుగుదురు. అందుకోసం సమాధానపరచు పరిచర్య మాకు అనుగ్రహించానని అపొస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ఇది ఏంటంటే సువార్త సమాధానపరిచేది, దేవునితో సమాధానపరిచేది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:18 సమస్తమును దేవుని వలనైనవి
ఆయన మనను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరచుకొని ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ సమాధానపరచు పరిచర్యను మాకు అనుగ్రహించెను. ఆ పరిచర్య పట్టుకొని మేమేం చేస్తున్నాము? అందరినీ బతిమాలుకుంటున్నాము. క్రీస్తులోనికి రండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకుంటే నిత్య జీవము, పరలోక ప్రాప్తి, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకునే గొప్ప ధన్యత ఉన్నది అని దేవునితో సమాధానపరచబడాలని మేము ఆ సువార్త ద్వారా మేము బతిమాలుకుంటున్నామని పౌలు గారు చెప్తున్నట్టు పిల్లరా. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 20 వచనంలో, కావున దేవుడు మా ద్వారా వేడుకొన్నట్లు మేము క్రీస్తునకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షం మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాము. పౌలు గారు బతిమాలుకొనుచున్నాము. మరి మనం బతిమాలుకొనుచున్నామా? బతిమాలుకొనుచున్నాం. అయ్యా యేసుక్రీస్తు నమ్ముకోండి, యేసుక్రీస్తు నమ్ముకోండి, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, నేను మనమై ఉన్న ఆత్మను రక్షించుకునే గొప్ప భాగ్యము, దేవునితో సమాధానపరిచే గొప్ప భాగ్యము అని మన బతిమాలుకునే మరి గొప్ప భాగ్యము. అందుకోసమే సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చీత్క తొక్కును. ఎప్పుడు తొక్కుతానండి? సువార్త ద్వారా. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనంలో, సమాధానకర్తయ్యకు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రంగా చీత్క తొక్కించును. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. చూడండి, సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించవలసిన భారం మనందరి మీద ఉన్నది. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో రాయబడిన మాట, కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. దేవునితో సమాధానం కలిగి ఉందము. అంతేకాదు 2 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో, సమాధానకర్తయ్యకు ప్రభు తాను ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానం అనుగ్రహించును గాక. ప్రభు మీకందరికీ తోడై ఉండును గాక. మనకెంత తోడుగా ఉన్నది వాక్యం. ప్రభు ఎంత తోడుగా ఉన్నాడు, దేవుడు ఎంత తోడుగా ఉన్నాడు, దేవుడితో సమాధానపరిచే గొప్ప భాగ్యం మనం ముంగట్టున్నదయ్యా. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 13వ వచనం, కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారవుటకు నిరీక్షణకర్తయ్యకు దేవుడు విశ్వాసము ద్వారా సమస్తానందంతో సమాధానంతో మిమ్మును నింపునుగాక. అలా నింపడం వల్ల నీతి ఫలాలు సమాధానం చేత చేయువారికి సమాధానం విత్తబడును. అలా చేయడం ద్వారా ఆ నీతిని మనం విత్తాం. ఆ నీతిని విత్తడం ద్వారా నీతి ఫలాలు పొందుతామని లేఖనాలు చెప్తున్నాయి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము, నీతి ఫలము సమాధానం చేయువారికి సమాధానం అందు విత్తబడును. అందుకోసమే సమాధానం వెతికి దాన్ని వెంటాడుడి. సమాధానము వెతికి వెంటాడుడి. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెతికి దానిని వెంటాడవలెను. సమాధానాన్ని వెంటాడాలి, మనం వెతకాలి. అందుకోసమే చూడండి, సత్క్రియలు చేయు ప్రతి వారికి మహిమయు ఘనతయు సమాధానము కలుగును అని రాయబడ్డది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో, సత్క్రియ చేయు ప్రతి వానికి, మొదట యూదునికి గ్రీకు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము కలుగును. అలా చేయడం ద్వారా క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీ హృదయములలో ఏలుచున్ననీయుడి. చూడండి, మన హృదయాల్లో క్రీస్తు హృదయము మనము క్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనము క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయాల్లో ఏలుచున్నదా? మనము క్రైస్తవులము అని ఒక భ్రమలో ఉండి ఏదో ఆదివారము మనకు సమయం ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళి పాట పాడి కానుక వేసి మనం చేసుకుంటున్నామా? ఏంటి క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏంటి? క్రీస్తు అనుగ్రహించే సమాధానము ఉండడం ద్వారా హృదయాలకు తలంపులకు కావలి ఉండను. అందుకోసమే నీవు ఉన్న దాంట్లో సంతోషపడతావు, లేని దానికోసము వెంపర్లాడవు. ఈరోజు చూడండి, మనము ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన సహోదరుడా, మరి నీ జీవితం ఎలా ఉన్నది? ఈ వాక్యం వింటున్న సహోదరుడా, నీ జీవితం ఎలా ఉన్నది? ఈ వాక్యాన్ని బట్టి నీకు అర్థమైంది ఏంది? క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఏంటి? క్రీస్తు అనుగ్రహించే సమాధానం లేకపోవడం వల్ల ప్రారంభంలో ఆదామవ్వలు ఏ విధంగా సాతాను చేత మోసపడి ఏ విధంగా వెంపర్లాడారు. ఇది లేదు, అది లేదు, ఏదో భయము, ఆందోళన, చింత ఇవన్నీ కలిగి ఉన్నారు. మరి చూడండి, మరి అలాంటి గొప్ప ప్రణాళికను ఆదామవ్వలు పోగొట్టుకున్న దేవుని కుమారత్వము దేవుడు మళ్ళీ తిరిగి ఇయ్యడానికి అబ్రాహాంకు వాగ్దానం ఇచ్చాడు. వాగ్దాన సంతానమైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? మనందరి కోసము, మనందరి పాపాల కోసం యేసుక్రీస్తులో
సిలువ వేయబడ్డాడు, మనందరి కోసం రక్తం కార్చాడు. ఆయన కార్చిన రక్త ద్వారాల ద్వారా నేను పాపిని, నా పాపాల కోసం యేసుక్రీస్తు మరి సిలువలో మరణించాడు. దేవుడు ఆయనను తిరిగి లేపడాన్ని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘంలో చేర్చబడతావు. అప్పుడు వాక్యం ద్వారా దినదినము మహిమ నుండి అధిక మహిమకు, ఘనత నుండి అధిక ఘనతకు ఎదిగి మనం ముందుకు సాగుతాం. అపస్తుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును మనము ఆత్మీయత స్థితిని అభివృద్ధి పొందించుకుంటాము. అప్పుడు వాక్యం పరిశుద్ధాత్మని బోధ ప్రకారం అపస్తులు ఏ విధంగా ఏం చేశారు, ఆ పరలోకం అనే ఒక గురి, ఆ గురి కోసం ఏం చేశారు, సువార్తను ప్రకటించారు. సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి ఏం చెప్తుంది, నేను మరమై ఆత్మను రక్షింపజేసే గొప్ప భాగ్యమయ్యా. ఆ భాగ్యం కోసం మనము మరి దేవునితో సమాధానపడు అని మనము బతిమాలుకుంటున్నామా? అపొస్తలుడైన పౌలు గారు బతిమాలుకుంటున్నాడు. మరి మనం బతిమాలుకుంటున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? ఈ శరీరం కోసం, కూటి కోసం కోటి విద్యలలో బిజీగా ఉన్నామా? ఇకనైనా ఆలోచన చేయి. దేవుడు ఆయుష్ను, ఆరోగ్యం ఇచ్చి అన్ని ఇస్తున్నాడే. ఎందుకోసం మనము దేవుని తెలుసుకొని యేసుక్రీస్తు ద్వారా దేవుడితో సమాధాన పరచుకునే గొప్ప భాగ్యం మన దగ్గర ఉన్నది. ఆ భాగ్యాన్ని అనేకులకు పంచుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? పంచకుండా శరీరం అనే ఒక భ్రమలో ఉన్నామా? ఆదివారమో లేకుంటే నీకు సమయం ఉన్నప్పుడు సంఘానికి వెళ్ళో, పాట పాడో, కానుక వేసో వస్తున్నావా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నావు? అందుకోసమే రేపేమీ సంభవిస్తారో నీకు తెలియదు, నాకు తెలియదు, ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి లాంటి మన జీవితాలు ఏ విధంగా ఆలోచన చేసుకుంటున్నావు? అందుకోసమే క్రీస్తు అనుగ్రహించే సమాధానం మీ హృదయంలో ఏలితే ఏం చేస్తావు? ఆ ఏలుతో ఉన్న దాంట్లో సంతోషపడి, అయ్యో క్రీస్తును ఎరిగిన వారు ఉన్నారే, ఆ వారి కోసం సువార్తను ప్రకటిస్తామే. ఆ సువార్తను ప్రకటించాలి. ఆ సువార్తను ప్రకటించే భారము, బాధ్యత దేవుడు క్రీస్తు ద్వారా మనకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఆ భాగ్యాన్ని మనం అనేకులకు పంచుతున్నామా? ఆ పంచకుంటే మరి క్రీస్తు అనుగ్రహించే సమాధానం మన హృదయంలో లేని వారమేగా ఉంటాము. ఏదో అభద్రత, ఏదో భయము, ఆందోళన, ఇవన్నీ చింత ఉంటుంది. పిల్లరా, ఈరోజు చూడండి పిల్లరా, మనం ఏం చేస్తున్నాం? క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకుంటున్నామే కానీ మన జీవితాల్లో ఏ విధంగా ఉన్నది? ఆందోళన, భయము, ఇది లేదు అది లేదు. శరీరం కోసం మేము వెంపర్లాడుతున్నామా? కూటి కోసం కోటి విద్యల్లో బిజీ జీవితంలో ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని చూపించేవాడు ఎవడు? సాతాను. చూడండి, ఆదమ్మవలకు ఏం చేశాడు? మరి ఆదమ్మవలకు అవేం చేసింది? ఈ పండు తింటే, తోట మధ్యలో ఉన్న పండు తింటే చస్తారని దేవుడు చెప్పాడు ఆజ్ఞ. మీరు చావనే చావరు. చూడండి రా, ఆదామవ్వలు వారికి ఉన్న మహిమను వారు తెలుసుకోలేక మోసపోయారు. సాతాను మాయలో పడి మోసపోయారు. చావనే చావరన్నాడు. అందుకోసమే చూడండి, సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మాన్ని చూపెడతాడు. నువ్వు క్రైస్తవుడవే, సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వెయ్యు, నీ పని నువ్వు వేసుకో, నువ్వు మిద్ద కట్టుకో, నీకు సకల సౌకర్యం సంపాదించుకో, ఇవన్నీ చెప్తాడు. నిన్ను శరీర భ్రమలో ఉంచుతాడు. అందుకోసమే రాంగ్యమన తెచ్చామా? ఏం తెలియదే. మనం చనిపోతే మనం తీసుకెళ్తామా? ఏం తీసుకోలేదే. మరి ఏంటి? మరి ఈ జీవితం శరీరం కోసమే బ్రతుకుతున్నామా? ఈ శరీరం కోసం, కోటి విద్యలో బిజీగా ఉన్నామా? శరీరం కోసం బ్రతుకుతే భయంకరమైన పాతాళం అనే నరకం అనేది ఉన్నది. ఆ నరకాన్ని తప్పించడానికి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడుతున్నాడు సాతాను. వాడి మాయలో నుంచి తప్పించుకో. ఇక్కడనైనా మనమై ఉన్న ఆత్మను గురించి ఏం చేస్తున్నావు? ఈ ఆత్మరక్షణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి యేసుక్రీస్తు ద్వారా క్రీస్తు అనుగురించే సమాధానం ఇకనైనా మీ హృదయాల్లో, మరి తలంపులలో, ఆలోచనలో ఉంచుకోండి. వాడు సాతాను భ్రమలో నుంచి బయటకు రండి. సాతాను ఏం చేస్తాడు? శరీరాశ, నేత్రాశ, జీవడమ్మని చూపెడతాడు. వాడి భ్రమలో ఉంటే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. వాడి భ్రమలో ఉండి నువ్వు ఆ భ్రమలోనే ఉంటాను అనుకుంటే, శరీర భ్రమలో అనుకుంటే వాడికి సిద్ధపరిచిన నరకం తప్పదు. లేదు, ఇవన్నిటినీ వాడి నుంచి తప్పించుకోవాలంటే క్రీస్తు అనుగ్రహించే సమాధానం ఇకనైనా మీ హృదయాల్లో ఏలుచుండే విధంగా అపోస్తలులు ఏం చేశారు? అపోస్తలుడైన పౌలు గారు ఏం చేశారు? మనం ఏం చేస్తున్నాం? క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు, నేను, సహోదరుడా, మనం ఏం చేస్తున్నాం? మన జీవితం ఎలా ఉన్నది? క్రీస్తు అనుగ్రహించే హృదయం మనలో ఉన్నదా? సమాధానము, శాంతి, సమాధానం ఉన్నదా? మనల్ని ఒకరినొకరము సహించుకుంటున్నామా? వాక్యం చెప్తున్నదయ్యా. వాక్యం చెప్తున్న ప్రకారం మన ఆత్మీయ జీవితం ఉన్నదా లేదా? వాక్యాన్ని వెంబడించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడు మన హృదయంలో సమాధానం ఉంటుంది, నీతి, శాంతి, సమాధానం ఉంటుంది. చూడండి, ఆదమవ్వలను ఆలోచిస్తే మరి దేవుని ఆజ్ఞను అనుసరించినంత వరకు దేవుని కుమారులుగా దేవునితో సల్లపూట సహవాసం కలిగి ఉన్నారు.
ఎప్పుడైతే ఆ సాతాను ప్రవేశించి దేవుని ఆజ్ఞను మీరే విధంగా చేశాడో, ఆదామా ఆదామన్నప్పుడు నేను చెట్టు చాటున దాగి ఉన్నాను, నువ్వు తినద్దన్న పండు తింటివా అంటే అవును తిన్నా, నువ్వు తిన్నాను అన్నాడు, నువ్వు నాకు ఇచ్చావే, అవ్వ ఇచ్చింది నేను తిన్నా అన్నాడు. చూడండి, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడరు. అందుకోసమే మనము ఇకనైనా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన నీవు నేను క్రీస్తు అనుగ్రహించే సమాధానము మీరు హృదయములలో ఏలుచుండనియండి. ఏలే విధంగా మనం ఉన్నామా? ఏలే విధంగా ఉంటూ మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకుంటూ మనమందరము దేవునికి మహిమ తెచ్చేవారంగాను ఘనత తెచ్చేవారంగా ఉంటూ ముందుకు సాగాం. మరి పిల్లరా, మన అందరికీ మరి వందనములు, దేవునికి స్తోత్రాలు. మరి ప్రార్థన చేసుకుందాం. పిల్లరా, పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీరు హృదయంలో ఏలుచుండనీయుడు అనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా హెచ్చరించిన విధానం స్తోత్రాలు. విన్న వాక్యాన్ని విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం ఆత్మీయ జీవితంలో కట్టుకొని నీకు మహిమ తెచ్చేవారంగా ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యతా భాగ్యము మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో బీడబ్ల్యూ అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో, పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.